ఫెంటాస్టిక్. నేను అనుకున్నట్లుగానే ప్రజ్ఞ ఇక్కడ ఒంటరిగా ఉంది. ఎ పర్ఫెక్ట్ సిచ్యువేషన్ ఫర్ ఎ పర్ఫెక్ట్ మర్డర్. ఈ ప్రపంచానికి తను ఒంటరిగానే వచ్చింది, ఒంటరిగానే తిరిగి వెళ్తుంది. కానీ నేను చావడానికి ముందు ఈ ప్రజ్ఞకి తన చావు గురించి ఒక చిన్న హింట్ ఇస్తే అప్పుడు ఎలా ఉంటుంది? తనకిప్పుడు వెళ్ళిపోయే టైం వచ్చేసింది అని. నిఖిల్, నువ్వు చాలా జాగ్రత్తగా పనిచేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఈ విషయంలో మనం ఎలాంటి రిస్క్ తీసుకోలేము. దిస్ ఈస్ అవర్ లాస్ట్ ఛాన్స్. మనం ప్రజ్ఞని మన దారి నుంచి తప్పించాల్సి ఉంటుంది. ఇక ఇదే సరైన అవకాశం కూడా. ప్లీజ్, ఐ రిక్వెస్ట్ యూ, నువ్వు ఎక్కువగా బుర్రను ఉపయోగించి తన విషయంలో ఏం చేయబోతున్నావు దయచేసి తనకు చెప్పదు, ఎందుకంటే షో ఆఫ్ చేసే ప్రాసెస్ లో నువ్వు తనకి మొత్తం ప్లాన్ అంతా చెప్పేస్తావు. సో ప్లీజ్ రెసిస్ట్ యువర్ టెంప్టేషన్. నేను నీకు చెప్పింది మాత్రం చేయి, సరేనా? నేను పటిక బెల్లం వేయడం మర్చిపోయాను. అక్కడి నుండి ఎవరో నన్ను చూస్తున్నట్టు ఎందుకు అనిపిస్తోంది? బహుశా బయట ఎవరో ఉన్నారేమో. చనిపోవడానికి ముందు నువ్వు నీ చేత్తో చేసుకున్న ఆఖరి టీ ప్రశాంతంగా తాగు ప్రజ్ఞ. ఎందుకంటే ఎవరికి తెలుసు, నువ్వు పైకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నీకు ఇవన్నీ దొరుకుతాయో లేదో. ఇలా చూడు, ఒకవేళ నువ్వు గనక స్వర్గానికి వెళ్ళావంటే అక్కడ నీకు అన్నీ దొరుకుతాయి, ఎలాంటి సమస్య ఉండదు. కానీ ఒకవేళ నువ్వు నరకానికి వెళ్తే అక్కడ నీకు టీ కాదు, కేవలం మరుగుతున్న నూనె దొరుకుతుందంతే, నిన్ను వేయించడం కోసం. అరే ఇంకా ఎంతసేపు? ఇది దీని తర్వాత ఏం చేయాలి? తీసుకోండి కషాయం. అరే ఇదేంటి, నువ్వెందుకు నడుచుకుంటూ వచ్చో? నేను చెప్పాగా పిలిస్తే నేను వచ్చేస్తానని. చిన్న దెబ్బే కదా, మీరెందుకు దాన్ని పెద్ద చేస్తున్నారు? కాలేం విరగలేదుగా. నువ్వు నన్ను కావాలనే పిలవలేదు, ఒకవేళ పిలిచావంటే నేను వచ్చి నిన్ను ఎత్తుకుంటానని. అవునా? అలాంటిదేవీ లేదు, మీరు కషాయం తాగండి. అరే నువ్వెందుకు నిలబడ్డావు? కూర్చో, ఇక్కడ కూర్చో, ఇది అక్కడ పెట్టు. ఇంపార్టెంట్ విషయం ఇది. నేను కొన్ని పేర్లు రాసుంచాను, అందులో నీకు ఏ పేరు నచ్చిందో చెప్పు. పేరేంటి? అరే అది నేను నీకు చెప్తాను, ముందు నువ్వు పేరైతే చూసి. కానీ పేరు ఎవరి కోసం చెప్పండి. నేను చెప్పాను కదా నీకు తర్వాత చెప్తానని. ముందు నువ్వు ఒక పేరు డిసైడ్ చేయి. నేను నీకు కొన్ని పేర్లు చదివి వినిపిస్తాను, అందులో ఒక పేరు నువ్వు సెలెక్ట్ చేయి. హౌ ఈజ్ ప్రభి? కూరగాయల పేర్లలా ఉంది, గోబీ, అభి, ప్రభి. అలాగా, అవుట్. ప్రభియా? ఏవి తెలియడం లేదు, అమ్మాయి పేరా అబ్బాయి పేరా అని. ప్రభియా అంటే బాలేదు. అలా అంటావా? ఓకే దెన్ ఇది కూడా అవుట్. అభిప్రా? పాతకాలంలో ఉండేది కదా, రాజకుమారి అభిప్రా. ఇది బాగుంది. అయితే ఈ పేరుని ఫైనల్ చేద్దాం. ఫైనల్? ఇంతకీ ఎవరి పేరిది? అరే ఇది మనకి పుట్టబోయే బిడ్డ పేరు, అభిప్రా. మీరు ఇంతసేపటి నుంచి మనకి పుట్టబోయే పిల్లల పేర్లు ఆలోచిస్తున్నారా? లేకపోతే మరేంటి, పైగా ఈ పేరు ఏమి సాధారణమైన పేరేమి కాదు, ఇది మనిద్దరు పేర్ల కాంబినేషన్. అంటే ఒకవేళ మనకి ఆడపిల్ల పుట్టిందంటే అభిషేక్లో అభి, అలాగే ప్రజ్ఞలో ప్రా, అభిప్రా. ఒకవేళ అబ్బాయి పుట్టాడంటే ప్రజ్ఞలో ప్రా, అలాగే అభిషేక్లో బి, ప్రభి. ఎలా ఉంది? పేర్లెవరూ ఇలా పెట్టరు, ఇక్కడి నుంచి ఒక అక్షరం అక్కడి నుంచి ఒక అక్షరం కలిపితే అయిపోయింది. నేను అక్కడ ఇక్కడ ఏమి తీసుకోలేదు, మన పేర్లలో నుంచే తీసుకున్నాను. కానీ పేరంటే ఇలా ఉండకూడదు, పేరుకు ఒక అర్థం ఉండాలి, మీనింగ్ఫుల్ గా ఉండాలి, అలాగే కాస్త క్లాసిక్గా ఉండాలి కదా. అంటే నీకు ఈ పేర్లు అసలు నచ్చలేదన్నమాట? నచ్చలేదు. కానీ పిల్లల్ని కనాలనే ఐడియా అయితే నచ్చింది కదా? నాకైతే అది నీకు చాలా బాగా నచ్చేస్తుంటుంది, అవునా రాణి? మీరు కషాయం తాగండి. అరే నువ్వు ఇంత మంచి సిచ్యువేషన్లో ఎందుకు ఈ కషాయం తీసుకొచ్చావు? తాగిందే వదిలేలేవు. సరే ముందు తాగేస్తాను. నేనేమనుకుంటున్నానంటే మనం ఎలాగో ఇక్కడికి వచ్చేసాం కాబట్టి హనీమూన్ కూడా చేసుకుంటే బాగుంటుంది. అంటే అంటే ఏంటంటే ఈ ఇంట్లో మనం మళ్ళీ ఒకటయ్యాం కదా,
అంటే దీని అర్థం ఈ ఇల్లు మనకి లక్కీ అని కదా. ఏ చోటైతే మనకి లక్కీ అవుతుందో మంచి పనులు మనం అక్కడి నుంచి మొదలు పెట్టడం మంచిది. ఇప్పటికే మనకి పెళ్ళై చాలా టైం గడిచిపోయింది కాబట్టి పిల్లలు కూడా పుట్టాల్సిందే కదా. ఎందుకు మొహం అలా పెట్టా? నువ్వు నాన్నమ్మతో కలిసి ప్లానింగ్ చేయగలవు కానీ నాతో కలిసి ఫ్యూచర్ ప్లానింగ్ చేయలేవా? లేదు, అది ఇక్కడ మనం ఉండలేం కదా. అంటే ఇక్కడ బట్టలు లేవు, భోజనం లేదు, ఏమీ లేదు. పైగా ఆ అమ్మకి కూడా మనం ఏమీ చెప్పలేదు మన ఇద్దరి మధ్య అంత సర్దుకుంది అని. అలాగే ఆ అమ్మమ్మ కూడా ఏమీ చెప్పకుండా మీరేమీ ప్లాన్ చేయలేరు కదా. ఆవిడకి కూడా శుభవార్త చెప్పాలి కదా. అది నిజమే. ఒకేసారి 2 శుభవార్తలు ఇవ్వచ్చు కదా. మొదటిదేమో మనిద్దరం ఒకటైన విషయం, అలాగే రెండోది మనిద్దరికి పుట్టబోయే బిడ్డ గురించి. 2 in 1. నేను మా అమ్మతోనూ అమ్మమ్మతోనూ మాట్లాడకుండా ఏమీ చేయలేను. అలాగా? అంటే దీని అర్థం నువ్విప్పుడు మన హనీమూన్ ప్లాన్ని క్యాన్సిల్ చేయలేదు కానీ పోస్ట్ పోన్ చేసావు అంతే. అయితే మనం ఓ పని చేద్దాం, త్వరగా ఇంటికి వెళ్దాం, అందరికీ శుభవార్త చెప్పేద్దాం, 2 బ్యాగులు ప్యాక్ చేసుకుందాం, తిరిగి ఇక్కడికి వచ్చేద్దాం, ఆ తర్వాత పని మొదలు పెడదాం. పిల్లలు పిక్నిక్ వెళ్లేటప్పుడు ఎలా సంతోషిస్తారో మీరు కూడా అలాగే చేస్తున్నారు. నువ్వు సిగ్గుపడుతుంటే నాకేమనిపిస్తుందంటే నేనేదైతే కోరుకుంటున్నానో నువ్వు కూడా అదే కోరుకుంటున్నావని. సో ప్రజ్ఞ గారు, మీరు మీ ఆఖరి బ్రేకులు లేని బండిని డ్రైవ్ చేయడం కోసం ఇప్పుడు సిద్ధంగా ఉన్నారా? బ్యూటీ! నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏమైంది? ఇదేంట్రా రాస్కెల్? ఇదేంటి? ఇదైతే నాదే కదా. అది నాకు కూడా తెలుసురా రాస్కెల్, నాకు తెలుసు. నేను నీకు చెప్పాను కదా, ఒక్క ఆధారం కూడా, ఒక్క సాక్ష్యం కూడా వదలడానికి వీల్లేదని చెప్పానా లేదా నీకు? ఒకవేళ నాకు మీరు ఇలాంటి మనిషి అని ముందే తెలుసుంటే గనక నేను మీతో కలిసి పనిచేసేవాడినే కాదు. రాస్కెల్, నా కోసం పని చేయట్లేదు నువ్వు, డబ్బు కోసం పని చేస్తున్నావు నువ్వు, డబ్బు కోసం. దానికి కావలసిన డబ్బు కూడా నేను నీకు ఇచ్చాను కదా. ఇప్పుడు నువ్వు నాకు విషయం చెప్పు, నేను నీకు అప్పగించిన మిగతా పని నువ్వు సవ్యంగా పూర్తి చేసావా, చేయలేదా? నేను మీరు చెప్పిన పని చేసేశాను. మీరేమీ కంగారు పడకండి. నేను నా పని ఎలా చేశా అంటే అది ఎవరికి తెలిసే అవకాశం కూడా లేదు. కారు బ్రేకుల్ని కావాలని పాడు చేశామని. మీరు కంగారు పడకండి సార్. చాలే కాపు. అంటే నువ్వు చేసిన పనిని ఎవరు కూడా తెలుసుకోలేరన్నమాట. అవును, ఎదుటి మెకానిక్ నాకంటే తెలివైనాడైతే తప్పించి కనిపెట్టలేడు. ప్రార్థిస్తూ ఉండు నువ్వు, ఈ ప్రపంచం మొత్తంలో నీకంటే ఇంటెలిజెంట్ మెకానిక్ పుట్టి ఉండకూడదు అని. లేకపోతే నీకు ఈ ప్రపంచంలో ఎక్కడ దాక్కోవడానికి కూడా చోటు లేకుండా పోతుంది. సరే, ముందు నువ్వేం చేసావో చెప్పు.
ఈ ఈ బ్లేడ్ ని చూస్తున్నారు కదా, దీనితో ఎవరి పీకనైనా ఇట్టే కోసేయచ్చు తెలుసా. ఇక నేను దీంతో కింద నుండి ఏదైతే ఆయిల్ పైప్ వెళ్తుందో దాన్ని చక్కగా కట్ చేశానన్నమాట. ఇక అది కూడా కొంచెమే. ఇప్పుడు బండి నడవటం అయితే గ్యారంటీ, అలాగే బ్రేక్ కూడా బాగానే పనిచేస్తుంది. కానీ కేవలం 10-15 నిమిషాలంతే. ఆ తర్వాత మెల్లగా మెల్లగా బండిలో ఆయిల్ కాస్త తగ్గుతూ వస్తుంది. ఆ తర్వాత మెల్లిమెల్లిగా దాని బ్రేక్స్ పనిచేయడం మానేస్తాయి. ఆ? అంటే అందులో ఉన్న వాళ్ళు ఇంటికి వెళ్ళాలనుకుంటారు కానీ చేరుకుంటారు స్వర్గానికి. ప్రజ్ఞ గారు, నేనిప్పుడు మీ చావుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాను. దేనికోసం అయితే మీరు ఇన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నారో అది మీ జీవితంలో ఎప్పటికీ నెరవేరదు. వట్టి చేతులతో వచ్చారు, వట్టి చేతులతోనే వెళ్తారు. అభి ప్లీజ్ ఒక్కసారి నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయి ప్లీజ్. వదిన ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి, ఒక్కసారి నాతో మాట్లాడు ప్లీజ్ అభి. చా అభితో నేను మాట్లాడగలిగితే అప్పుడు తన దగ్గర గెస్ట్ హౌస్ నెంబర్ తీసుకుని వదినతో మాట్లాడొచ్చు. వదినకి నేను చెప్పేవాడిని కారు ఎక్కదని, కానీ అభి ఫోన్ ఎందుకు ఎత్తట్లేదు? ఫోన్ లిఫ్ట్ చేయి అభి ప్లీజ్, ఫోన్ లిఫ్ట్ చేయి. చూడు, నాకిప్పుడు ఒక మంచి పేరు గుర్తొచ్చింది. అరే నన్ను స్నానం కూడా చేయనివ్వరా, బయటకు వచ్చాక వింటాను. అరే నువ్వు అలాగే వినొచ్చు కదా లోపలుండి. నేనేమి విన్ను, మీరు మళ్ళీ అలాంటి పేరే ఆలోచిస్తూ ఉంటారు. అవేం పేర్లు అసలు? ప్రాబి, అభిప్రా. చెప్పాలంటే నన్ను కించపరుస్తున్నావు, కానీ నువ్వెలాంటి పేర్లు చెప్తావు? దీన్ని వింటే ఎవరైనా చెప్తారు ఇది మన ఇద్దరు పేర్ల కాంబినేషన్ అని. ఏ తెలియకుండా ఉండాలా ఏంటి? ఆబ్వియస్లీ తెలియకుండా ఉండాల్సిందే కదా. నువ్వే కదా చెప్పావు పేరంటే కాస్త క్లాసీగా అందంగా ఉండాలని, కానీ నువ్వు ఎలాంటి పేరు సెలెక్ట్ చేసావు? చింటూ పింటూ అంటే చా. మీరేదో చాలా రాయల్ గా ఉన్న పేరు ఆలోచించినట్టు. ఈసారి ఏం పేరు ఆలోచించారో ముందు చెప్పండి. ఆలోచించుకో. ఈసారి నేను చెప్పిన పేరు కనుక నువ్వు విన్నావంటే ఆడపిల్ల పేరే అవుతుందంటావు. ఎందుకలా? ఎందుకంటే నాకు ఇప్పుడు అచ్చం నీలాంటి క్యూట్ గా అందంగా చక్కగా సోడాబుడ్డి లాంటి ఆడపిల్ల కావాలి. కాకపోతే నీలా వాగుతూ ఉండకూడదు అంతే. సరే సరే, ఇప్పుడు చెప్పండి ఏం పేరు ఆలోచించారు? చెప్పనా? అభిజ్ఞ. ఈ పేరైతే చాలా బాగుంది. నా చాయిస్ అలాంటిదే కదా. నువ్వు ముందు త్వరగా బయటికి రా. అప్పుడే ఎలా వస్తాను? తలస్నానం చేయాలి. తలస్నానం చేయాలంటే ఏంటి నువ్వు ఉద్దేశం? పేరు పెట్టేశాం కదా, ఇక పిల్లల్ని కండమే ఆలస్యం. త్వరగా రా, హనీమూన్ చేసుకుందాం. లేదు ఇప్పుడు కాదు. ఇప్పుడు మీరు ఒక పని చేయండి, 2-3 పేర్లు ఆలోచించండి. ఏ 2-3 పిల్లలు కావాలా ఏంటి? లేదు, ఒకవేళ అబ్బాయి పుట్టాడంటే అలాగే అమ్మమ్మకు కూడా పేరు నచ్చాలి కదా. నేను కూడా చూడాలనుకుంటున్నాను ఇలా నిలబడి ఎన్ని పేర్లు ఆలోచిస్తారు అని. అరే నేను ఫ్యామిలీ గురించి ఆలోచిస్తుంటే నువ్వేమో పేరు దగ్గర ఆగిపోయావు. మీరెంత ఎక్కువసేపు మాట్లాడితే అంత ఎక్కువ టైం పడుతుంది. సరే నువ్వు ప్రశాంతంగా స్నానం చేయి. అరే తను ఇంతవరకు ఇంకా తలకి షాంపూనే చేయలేదు. అంటే స్నానం చేసి రావడానికి కనీసం అరగంట అయినా టైం పడుతుంది. నేనాలోగా తన కోసం ఏదైనా సర్ప్రైజ్ని ప్లాన్ చేస్తే ఎలా ఉంటుంది? తనకు కూడా బాగా ఆకలిగా ఉండుంటుంది. నేను పని చేస్తాను, మార్కెట్కి వెళ్ళి తన కోసం నేను టిఫిన్ తీసుకొస్తాను. ఇప్పుడు ఖాళీ కడుపుతో ఎవరైనా ఎంతసేపు రొమాన్స్ చేయగలరు? కడుపు నిండా ఉంటే అప్పుడు మైండ్ కూడా బాగా పనిచేస్తుంది కదా. అప్పుడు పేరు ఆలోచించడంతో పాటు ఫ్యూచర్ గురించి కూడా ప్లానింగ్ చేసుకోవచ్చు. మీ పని పూర్తయిపోయింది సార్. మరి నాకు ఇస్తానన్న డబ్బులు? బాగా పనిచేసావు నువ్వు. ఇదిగో నువ్వు చేసిన పనికి డబ్బు. గుర్తుంచుకో, నువ్వు చేసిన పని గురించి ఎప్పుడు ఎవరికి తెలియడానికి వీల్లేదు, అర్థమైందా? సార్ నాకు నా డబ్బు దక్కింది. ఇప్పుడు నేను మీకోసం పని చేశానని నాకు అసలు ఎప్పుడు కూడా గుర్తొచ్చే అవకాశం లేదు సార్. కానీ ఎనీ టైం నన్ను గుర్తుంచుకోండి సార్. వస్తాను సార్. గుడ్. ఇప్పుడు మీరు ఏం చేస్తారు ప్రజ్ఞ గారు? చాలా హడావిడిగా వెళ్ళారు కదా మా అందరి వీడియో తీసుకొని. మర్చిపోయినట్టున్నారు మీరు. అతివేగం ఎప్పుడు ప్రాణాంతకంగా మారుతుంది అని. ఎందుకంటే జాగ్రత్తగా లేకపోతే దుర్ఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇక నేను ఆ క్షణం కోసం ఎదురు చూస్తూ ఉంటాను, మీకు ఎప్పుడు మీ లైఫ్లో ఆ దుర్ఘటన జరుగుతుందా అని. మీరు ఎప్పుడైతే ఆ కారులో కూర్చొని మెల్లిమెల్లిగా మీ కారు స్పీడుని పెంచుతూ ఉంటారో, కాకపోతే ఒకటి, మీరు కనుక బ్రేక్ వేశారంటే అప్పుడు కారు స్పీడ్ ఏమాత్రం తగ్గకపోవచ్చు. వావ్, తిన్నగా స్వర్గానికే చేరుకుంటారు. ఇక ఇప్పుడు నేను అస్సలు వెయిట్ చేయలేకపోతున్నాను నిఖిల్. ఏం చేయాలి? ఈ ప్రవీణ్ తన గురించి తను ఏమనుకుంటున్నాడో ఏంటో. అభి తన తమ్ముడు అన్నాడో లేదో లక్ష్మణుడిలా ఫీల్ అయిపోతూ ఉన్నాడు. తను అక్కడ ఉన్నంత వరకు తన అన్నయ్య రాముడు అలాగే సీతాదేవిని ఎవరు ఏమీ చేయలేరు అనుకుంటున్నాడు. ఇలాంటి వాళ్ళ ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు ఎప్పుడు చూసినా ఎదుటి వాళ్ళ కోసం బతుకుతూ ఉంటారు? ఎందుకు ఎదుటి వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేస్తూ ఉంటారు? తమ గురించి తాము ఎందుకు ఆలోచించరు? ఐ మీన్ ఇప్పుడు చూడు,
నువ్వు తనని ఎంతగానో ప్రేమిస్తున్నావు అవునా? నీతో కలిసి ఉంటే తనకి మంచి జరుగుతుంది కానీ లేదు. ఇన్ఫాక్ట్ తను నీతో కలిసి ఉంటే వాళ్ళ స్నేహం బంధంగా మారిపోతుంది కానీ లేదు. ఇప్పుడైతే బుల్బుల్ కూడా తన లైఫ్ లో లేదు, మరి ఇంకెందుకు? ఆపుతాను. ఇప్పటికే నాకు బుర్ర సరిగ్గా పనిచేయడం లేదు. నీ వాగుడు వింటుంటే నాకు తలనొప్పి కూడా మొదలైపోయింది. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, నేను చెప్పడం వల్ల తేడా ఉండదు అనుకున్నప్పుడు నువ్వు చెప్పడం వల్ల ఉంటుందా? నాకు నీ వాగుడు వింటూ మాత్రమే కాదు, ఇంకా చాలా పనులున్నాయి. ఇప్పుడు నేను ఆ ఇద్దరికి ఫోన్ చేసి విషయం చెప్తాను. చెప్పు. కంగ్రాచులేషన్స్ అండ్ సెలబ్రేషన్స్. The treat is all you miss, Alia. నిఖిల్, ఇప్పుడు నాకు అస్సలు మైండ్ పని చేయడం లేదు, అందుకని నీ పాట వినే మూడ్ నాకు కొంచెం కూడా లేదు. నేను ఇప్పుడు నీ మూడ్ బాగు చేయడం కోసమే కదా ఫోన్ చేసి మాట్లాడుతున్నాను. ఇట్స్ గుడ్ న్యూస్. చూడు, ప్రజ్ఞ చావుకి ముహూర్తం పెట్టేశాను నేను. ఇక నేను నిన్ను కోరుకునేది కేవలం ఒక్కటే, తన అంతిమ శవయాత్రకు ఏర్పాట్లు చేయాలి అని. యాక్చువల్లీ నేనేమనుకున్నానంటే అలియా, ఒకవేళ నేను తన కారు బ్రేక్ ఫెయిల్ చేయడం వల్ల ఇప్పుడు తనకి ఏదైతే యాక్సిడెంట్ జరగబోతుందో దాంట్లో కనుక మనం కాస్త నిప్పంటించామంటే అప్పుడు శవయాత్ర తర్వాత చితికి నిప్పంటించే కార్యక్రమం ఉంటుంది కదా, అది కూడా పూర్తయిపోతుంది. డూ యూ అండర్స్టాండ్? పూర్తి విధి విధానాలతో డబుల్ సెలబ్రేషన్ అవుతుంది. కంగ్రాచులేషన్స్. కానీ నిఖిల్, ఇక్కడ చాలా పెద్ద ప్రాబ్లం అయింది. ఎప్పుడు నేను మంచి మూడ్ లో ఉన్నా సరే మీ ఇద్దరు మధ్యలో ఏదో ఒక ప్రాబ్లం సృష్టిస్తూనే ఉంటారు. నీకు ప్రాబ్లం క్రియేట్ చేయాలని నాకేం ఆశగా లేదు, నువ్వు తెలుసుకో. నేను నీకు ముందే ఈ ప్రాబ్లం గురించి చెప్పాలనుకున్నాను, లేకపోతే నువ్వు వేడుస్తావు కదా. అలియా, నువ్వు నాకెందుకు ముందే చెప్పలేదని. ఫర్ హెవెన్స్ సేక్ నాకు లెక్చర్ లేవద్దు. చెప్పు, అసలు ఏమైంది? ప్రవీణ్ కి మనం వేసిన ప్లాన్ గురించి తెలిసిపోయింది. తను మా ఇద్దరు మాటల్ని వినేశాడు, అలాగే ఇక్కడ నుంచి ప్రజ్ఞని కాపాడడం కోసం బయలుదేరాడు. ప్రవీణ్ కి మన ప్లాన్ గురించి ఎలా తెలిసింది? ఒక నిమిషం, నువ్వు తనకు దీని గురించి చెప్పలేదు కదా? నేనెందుకు చెప్తాను? అరే, నువ్వే తనకు చెప్పే అవకాశం ఉంది. నువ్వు కాకపోతే ఇంకెవరు చెప్తారు? అది కూడా భావనలకు లోనయ్యి. ఎందుకంటే తను నీకు ఒకప్పటి ప్రేమికుడు కదా ప్రవీణ్. ప్రేమిస్తున్నానంతే, నేనేవి ప్రేమలో గుడ్డిదాన్ని కాలేదు తనకంతా చెప్పేసి ఇరుక్కుపోవడానికి. మరి తనకి దీని గురించి ఎలా తెలిసింది? లిసన్, ఐ డోంట్ నో తను ఇక్కడికి ఎలా వచ్చాడు, తనకి ఇదంతా ఎలా తెలిసింది అని. తను ఇక్కడికి వచ్చినప్పుడు తను ఇంకా నేను దీని గురించి మాట్లాడుకుంటుంటే విన్నాడు. మనం ప్రజ్ఞని చంపడానికి వేసిన ప్లాన్ గురించి తను మొత్తం వినేశాడు, అందుకే తనకు తెలిసిపోయింది. మేమేమీ తనకు చెప్పలేదు. బాగుంది, ఇదే కదా మీ ఇద్దరి స్నేహితురాల సమస్య. గాసిప్ చేస్తారు. మీ ఇద్దరికి జస్ట్ ఇదొక సరదాగా అనిపిస్తుంది కదా. నోరు ఎప్పుడు మూసుకునే అవకాశమే లేదు అసలు. మైండ్ని కాస్త ఉపయోగించండి, ఇక్కడ మన పని ఇంకా జరుగుతూనే ఉంది. మేము తను ఆపడానికి కూడా ప్రయత్నం చేశాం, కానీ తను ఆగలేదు. లేదు, నేను ప్రవీణ్ ఆపాలని కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు బాణం ఆల్రెడీ వేయడం జరిగిపోయింది. ఇక ప్రవీణ్ అక్కడి నుంచి ఇక్కడికి చేరుకునే లోపే ప్రజ్ఞ తన చితి మీదకి ఎక్కి కూర్చొని పైకి వెళ్లిపోవడం కూడా జరుగుతుంది. ఇక ఒక్కసారి బ్రేకులు లేని ఆ కారులో తను ఎక్కి కూర్చుంటే ఆ భగవంతుడు కూడా తను చావకుండా తనని కాపాడలేడు. కానీ ఒకవేళ ప్రవీణ్ అక్కడికి ముందే చేరుకున్నాడంటే? అయితే ఏంటి? అప్పుడు తను టార్జన్ లాగా ప్రజ్ఞ కారు ముందుకొచ్చి నిలబడతాడా ఏంటి? అలాగే నిలబడిపోతానని ప్రజ్ఞ కారు ముందుకొచ్చి, నేను నీకు ముందే చెప్పాను అలియా, బాణం ఆల్రెడీ వదిలేయడం జరిగిపోయింది. ఇప్పుడు ఎవరో ఒకరైతే చచ్చి తీరాల్సిందే. చివరికి అది మన అతిపెద్ద శత్రువు ప్రజ్ఞ అయినా సరే, లేకపోతే అది నీ మొట్టమొదటి ఎక్స్ ప్రియుడు ప్రవీణ్ అయినా సరే. ఇట్స్ డన్. ఇప్పుడు చెప్పండి, ఏం చెప్పాలో. నేను వచ్చేసి ఎక్కడికి వెళ్ళిపోయారు? మళ్ళీ ఆటలు మొదలుపెట్టినట్టున్నారు. ఎక్కడైనా దాక్కునుంటారు. నాకు తెలుసు మీరు ఎక్కడ ఉన్నారని. మళ్ళీ మీరిప్పుడు ఆటలాడడం మొదలు పెట్టేశారా? ఇప్పుడు లేట్ అవడం లేదా? ఎక్కడున్నారు? బయటికి రండి ప్లీజ్. ఇక్కడ కూడా లేరు. నాకు తెలుసు మీరు ఎక్కడో ఉన్నారు అని. జాకెట్ ఉంది కానీ మొబైల్ లేదు. చెప్పకుండా ఈయన ఎక్కడికి వెళ్ళిపోయారు? కనీసం ఈ రోజైనా. నా ప్రియమైన కళ్ళజోడు, నన్ను వెతుక్కుంటూ నువ్వు ఇప్పుడు కంగారు పడొద్దు. నేనేమి నిన్ను వదిలేసి వెళ్ళలేదు. నేనేమనుకున్నానంటే రేపటి నుండి నువ్వు
నువ్వే నాకు జీవితాంతం బ్రేక్ఫాస్ట్ తినిపిస్తావు అని. అందుకని ఈరోజు బ్రేక్ఫాస్ట్ నేను నీకు తినిపిస్తే ఎలా ఉంటుంది? కిచెన్లో సామాన్లు లేవు, లేకపోతే స్వయంగా వండి తినిపించేవాడిని. అందుకని రెడీమేడ్ టిఫిన్ కోసం నేను బయటకు వచ్చాను. నాకు తెలుసు నీకు ఆకలిగా ఉండుంటుంది. నేను తొందరగానే తిరిగి వచ్చేస్తాను. ఆ తర్వాత మనిద్దరం కలిసి టిఫిన్ చేద్దాం. ఒక టేస్టీ హెల్దీ బ్రేక్ఫాస్ట్తో పాటు ఒక కొత్త లైఫ్ని స్టార్ట్ చేయొచ్చు. నా కోసం వెయిట్ చేస్తూ ఉండు. ఇట్లు నీ రాక్ స్టార్ భర్త. ఈ రోజు నుంచి మన ప్రతి ఉదయం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. మీరు నా గురించి కేర్ తీసుకోవాలి, నేను మీ గురించి కేర్ తీసుకుంటాను. ఇక నేను ప్రామిస్ చేస్తున్నాను, ఈ రోజు నుండి నేను మీ ఫుగ్గీలాగా మారి మీ జీవితంలో అన్ని సంతోషాలను ఇస్తాను.